వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో హరిహర వీరమల్లు సినిమా అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి బ్రో తర్వాత వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాను వాయిదాలు వేస్తూ ఫైనల్గా జూలై 24న రిలీజ్ లాక్ చేశారు. ఈసారి రిలీజ్ దాదాపు కన్ఫర్మ్ అన్నట్టే. పవన్ కళ్యాణ్ కూడా సినిమా రిలీజ్కు కావాల్సిన సపోర్ట్ అందిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వీరమల్లు ట్రైలర్ ని ఈ నెల 4న రిలీజ్ చేస్తున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ వీరమల్లు మీద కాస్త అసంతృప్తిగా ఉన్నారు. 4 ఏళ్లుగా సెట్స్ మీద ఉండటం ఒక కారణమైతే వరుస వాయిదాల వల్ల సినిమా మీద ఆసక్తి తగ్గింది. అయితే అక్కడ ఉంది పవర్ స్టార్ కాబట్టి మళ్లీ ట్రైలర్తో సినిమాపై బజ్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరమల్లు ట్రైలర్తోనే బిజినెస్ లెక్కలు కూడా సెట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఏఎం రత్నం భారీ బడ్జెట్తో నిర్మించిన హరిహర వీరమల్లు సినిమా ఓటీటీ డీల్ ఎప్పుడో క్లోజ్ అయ్యింది. 80 కోట్ల దాకా ప్రైమ్ వీడియో నుంచి ఓటీటీ డీల్ ఓకే చేసుకున్నారని టాక్. మరో 30 కోట్లు హిందీ రైట్స్ రూపంలో వచ్చాయట. అంటే వీరమల్లుకి రిలీజ్ ముందే 110 కోట్ల పైన వచ్చేశాయి. అయితే వీరమల్లు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం వాటిని అప్పులకు కట్టడానికే ఉపయోగించారని టాక్. ఇక సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా సితార నాగ వంశీ భారీ రేటుకే కొన్నారు. సితార రిలీజ్ కాబట్టి సినిమాపై మంచి హోప్ ఉంది. అయితే వీరమల్లు సినిమా నుంచి రాబోతున్న ట్రైలర్తోనే సినిమా మీద ఒక హైప్ తీసుకొచ్చే ప్లానింగ్లో ఉన్నారట. క్రిష్ నుంచి జ్యోతికృష్ణ హ్యాండోవర్లోకి వచ్చాక కూడా సినిమాను చాలా బాగానే చేశాడని టాక్. వీరమల్లు సినిమా రిలీజ్ ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ కి కూడా పవన్ వస్తారని తెలుస్తుంది. వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అప్పుడెప్పుడో వీరమల్లు టీజర్ వచ్చి ఆకట్టుకుంది. ఇక 3 రోజుల్లో రాబోతున్న ట్రైలర్ మీదే అందరి గురి ఉంది. మరి ఫ్యాన్స్ కి పవర్ స్టార్ ఎలాంటి ట్రీట్ ఇవ్వనున్నాడో శాంపిల్ చూపించేలా వస్తున్న వీరమల్లు ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.